హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే గుడికి వచ్చాము, శివాలయంకి అయితే వచ్చాము. శివాలయంకి వచ్చేసి 365 ఒత్తులు అయితే నుంచి శివాలయంలో వెలిగించాలని అయితే మేము నిర్ణయించుకున్నాము. సో అందుకు మేము శివాలయంకి వచ్చి గుళ్ళకి దర్శించుకుంటున్నాము. ఇదిగోండి సంపత్ సిద్ధి వినాయకుడు. అన్ని దేవుళ్ళకి ఇలా దర్శించుకుంటున్నాము. చూడండి, ఇదైతేనేమించి ఇప్పుడు 365 ఒత్తులు అయితే పెడతాము. కానీ ముందు మనం అయితేనేమించి నేలని కొద్దిగా వాటర్ వేసుకుని చిన్నగా ముగ్గు అన్నది వేయాలి. చూడండి, ముగ్గు ఏంటి అలాగుంది అనుకోకండి, ఎందుకంటేనేమించి అది అప్పటికప్పుడే చేసాము వాటర్ వేసి. అలాగా శుభ్రపరచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పూజ చేస్తాం కాబట్టి శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా ఇక్కడ బోల్డ్ మందిలో అయితే చేశారు ఫ్రెండ్స్. మేము ఇక్కడ 365 ఒత్తులు వేస్తున్నాం. ఇక్కడ కొన్ని మంది 1,000,000 ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు. దీని మీద పసుపు ఇంకా కుంకుమ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మేమైతేనేమో చేసుకుంటున్నాము. మీరు కార్తీక పౌర్ణమికి ఏ గుడికి వెళ్ళారో ఒకరు కామెంట్ చేయండి. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు గుడికి వెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతేనేమించి 1,000,000 ఒత్తులు అయితే ఉంటుంది, మీరు చూసేయండి. చూడండి, ఈ విధంగా మేము అలాగా చూస్తూ అనేది ఒత్తులను వెలిగిస్తున్నాము. అరటి దవ్వ మీద బియ్యంతో చేస్తారు కదా రౌండ్గా, బియ్యంతో చేసినట్టు చేసి ఇంకా పసుపు కుంకుమ అయితే రాసుకున్నాము. అదిగోండి, అదే 365 ఒత్తులు. ఇప్పుడైతే నుంచి ఈ బియ్యంతో చేసిన దానికి మామూలుగా ఒక ఒత్తు పెట్టేసి వెలిగిస్తున్నాము అగరిపుల్ల సహాయంతో. చూడండి, ఈ విధంగానే మేము చేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడైతేనేమించి డైరెక్ట్గానేమించి ఇటు సైడు అటు సైడు పువ్వులన్న పెట్టుకుంటున్నాము. పువ్వులు పెట్టుకోండి. ఇదిగోండి, దీపారాధన అయితే ఇక్కడ చేస్తున్నారు. మేమైతేనేమించి వెలిగించేసాము మా 365 ఒత్తుల్ని. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడైతేనేమించి ఈ విధంగా అయితే మేమైతే వెలిగించాము. గుడికి వచ్చిన కాడ నుంచి మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా హారతి ఇస్తున్నాం దేవుడికి. పైన గజస్తంభం ఉంది, ఇంకా పైన చంద్రుడు కూడా ఉన్నారు. అదిగోండి పైన చూస్తున్నాను. ఇప్పుడైతేనేమించి చూడండి, నేనైతే కోరుకుంటున్నాను. కోరుకునే కోరిక తీరుతుందంట. పౌర్ణమి రోజున చంద్రుడు ఉంటాడు కాబట్టి నేను ధ్వజస్తంభంకి దండం పెట్టుకుంటున్నాను, నేను అడిగే కోరిక తీరవాలనేసి. ఇదిగోండి మన శ్రీకృష్ణుడి మందిరము. ఇది శ్రీకృష్ణ దేవుడు అన్నమాట, పరమాత్ముడు. శ్రీకృష్ణుడి మందిరంకి మనమైతే విచ్చేసాము. చూడండి, పైనుంచి శ్రీకృష్ణుడిది ఫోటో కూడా ఉంటుంది. ఫోటో అంటే విగ్రహం ఉంటుంది. చూడండి, శ్రీకృష్ణుడు చాలా చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నారో ఈ శ్రీకృష్ణుడు. చూడండి, ఈరోజు అంతనేమించి ఫుల్గా దీపారాధన కాబట్టి ఫుల్గా అయితేనేమించి ఉంది. ఇప్పుడైతేనేమించి శ్రీకృష్ణుడికి ఫ్రెండ్ ఆవు. చూడండి, ఆవులు అయితే ఉన్నాయి, బెస్ట్ ఫ్రెండ్ శ్రీకృష్ణుడికి. ఇదిగోండి సాయిబాబా, షిరిడి సాయి. చూసాను ఫ్రెండ్స్, ఈ షిరిడి సాయి నుంచి అందరికీ చాలా ఇష్టమే. దత్త సాయినాథుడు ఉన్నాడు. ఇదిగోండి, ఇవిడేమించి అమ్మవారు కొత్తమ్మ తల్లి. చూడండి, అమ్మవారు అందరూ చాలా చాలా బాగున్నారు. నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, ఇలా మనం నడుచుకుంటూ వెళ్తుంటేనేమించి ఇదిగోండి చూడండి, మన కళ్ళకి ఏ దేవుడు కనబడ్డారో చూడండి ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి అయితే మాకైతే కనబడ్డారు. చూడండి, మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక్కొక్క దగ్గరికి దీపం పెట్టుకుంటూ అయితే వచ్చాము ఒక్కొక్క దేవుడికి. పైన పాములు అయితే ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాములు. చూడండి, మేమైతేనేమించి సుబ్రహ్మణ్య స్వామి కాళ్ళు అయితే దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఆ రోజైతే మాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. గుడికి వెళ్ళి అన్ని దేవుళ్ళని పూజ చేస్తే మాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇవన్నీ నవగ్రహాలు అన్నమాట. ఈ నవగ్రహాలు 9 గ్రహాలను ఉంటాయి, దాన్నే నవగ్రహాలు అంటారు. ఇదిగోండి, మనమైతే ముందుకు వచ్చాము. ఇదైతేనేమించి వెనకాల నుంచి అయితేనేమించి దండం పెట్టుకుంటూ వస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ అందరూ దీపాల మీద దీపాలు పెట్టేస్తున్నారు ఈరోజు. చూడండి, వెనకాల ఏమించి నంది ఉంది. ఇక్కడ ఈ నంది దగ్గర అయితే అందరూ దీపాలను వెలిగిస్తున్నారు. అందులో మా మమ్మీ కూడా దీపాలను వెలిగిస్తున్నారు అనమాట. నేనైతేనేమించి వీడియో తీస్తున్నాను.
ఇక్కడైతేనేమించి నాకు చాలా బాగా నచ్చింది నంది దగ్గర ఉంటేనేమించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే మన వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.